ఓం శాంతి 22/1/86 अव्यक्तवाणी रिवाइज। बाप दादा की आशा संपूर्ण और संपन्न बनो। बाप दादा आशा సంపూర్ణంగా సంపన్నంగా అవ్వండి అని। బాప్ దాదా ఆశ సంపూర్ణంగా సంపన్నంగా అవ్వండి। आज विशेष दूर देश निवासी बच्चों से मिलने आए हैं। ఈరోజు విశేషంగా దూరదేశ నివాసి పిల్లలతో కలుసుకోవడం కోసము వచ్చారు। इतने दूर से मिलने के लिए आए हैं। అంత దూరం నుండి కలుసుకోవడం కోసమని వచ్చారు। इतने दूर से किस लगन से आते हैं। అంత దూరం నుండి ఏ లగన్తో సంలగ్నతతో వస్తున్నారు। बाप दादा बच्चों की लगन को जानते हैं। बाप दादा की పిల్లల యొక్క సంలగ్నత తెలుసు। एक तरफ दिल के मिलन की लगन है। ఒకవైపు హృదయంలో బాబాని కలుసుకోవాలనే సంలగ్నత ఉంది। दूसरे तरफ बाप से मिलने के लिए धैर्य भी धरा है। इसलिए धैर्य का फल विशेष रूप में देने के लिए आए हैं। మరొక వైపేమో బాబాని కలుసుకోవడం కోసం చాలా ఓర్పు వహించారు కూడాను। అందుకే ఆ ఓర్పుకు ఫలితము ఇవ్వడం కోసము వచ్చారు। విశేష రూపంలో బాబా ఓర్పు యొక్క ఫలం ఇవ్వడానికి వచ్చారు। విశేష మిల్నే కే లియే ఆయే హే। విశేషంగా కలుసుకోవడం కోసం వచ్చారు। सभी डबल विदेशी बच्चों के स्नेह के संकल्प, दिल में मिलन के उमंग हर समय बाप दादा देखते और सुनते रहते हैं। विदेशी పిల్లలందరి స్నేహం యొక్క సంకల్పాలు, హృదయంలో బాబాని కలుసుకోవాలనే ఉత్సాహము ఎల్లప్పుడూ బాప్ దాదా చూస్తూ వింటూ ఉంటారు। दूर बैठे भी स्नेह के कारण समीप है। దూరంగా ఉన్నప్పటికీ స్నేహం కారణంగా సమీపంగా ఉన్నారు। बाप दादा हर समय देखते हैं कि कैसे रात रात जागरण कर बच्चे दृष्टि और वाइब्रेशन से स्नेह और शक्ति कैच करते हैं। बाप दादा ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు ఏ విధంగా పిల్లలు రాత్రంతా జాగరణ చేసి దృష్టి మరియు వైబ్రేషన్స్తో స్నేహము మరియు శక్తిని క్యాచ్ చేస్తున్నారు అని। आज विशेष మురళీ చలానే నహీ ఆయే హై। ఈరోజు విశేషంగా మురళీ చెప్పడం కోసము రాలేదు। मुरलियाँ तो बहुत सुनी, अब तो बाप दादा को यह वर्ष विशेष प्रत्यक्ष स्वरूप बाप दादा के स्नेह का प्रमाण स्वरूप संपूर्ण और संपन्न बनने के समीपता का स्वरूप श्रेष्ठ संकल्प, श्रेष्ठ बोल, श्रेष्ठ कर्म, श्रेष्ठ संबंध और संपर्क, ऐसा श्रेष्ठ स्वरूप देखना चाहते हैं। మురళీలు అయితే చాలా విన్నారు। ఇప్పుడైతే బాప్ దాదా ఈ విశేషమైన సంవత్సరము ప్రత్యక్ష స్వరూపము, బాప్ దాదా యొక్క స్నేహానికి ప్రమాణ స్వరూపము, సంపూర్ణంగా సంపన్నంగా అవ్వడానికి సమీపత యొక్క స్వరూపము, శ్రేష్ఠ సంకల్పము, శ్రేష్టమైన మాటలు, కర్మలు, శ్రేష్ఠ సంబంధము, సంపర్కము, అటువంటి స్వరూపము చూడాలని కోరుకుంటున్నారు। విశేషమైన సంవత్సరం కాబట్టి విశేషంగా ప్రత్యక్ష స్వరూపంలో ఏం చూడాలనుకుంటున్నారు?
బాబ్దాదా యొక్క స్నేహానికి ప్రమాణ స్వరూపంగా, సంపూర్ణంగా సంపన్నంగా అవడానికి సమీపంగా ఉండే స్వరూపంగా శ్రేష్టమైన సంకల్పము, మాటలు, శ్రేష్ట కర్మలు, సంబంధము మరి సంపర్కము, ఈ విధంగా శ్రేష్ఠ స్వరూపాన్ని చూడాలని కోరుకుంటున్నారు. जो सुनना और स्वरूप बनना यह समानता देखना चाहते हैं. ఏం విన్నారో ఆ విన్నదాన్ని స్వరూపంలోకి తేవడం, ఇందులో సమానత చూడాలనుకుంటున్నారు. प्रैक्टिकल परिवर्तन का श्रेष्ठ समारोह देखना चाहते हैं. ప్రాక్టికల్ స్వరూపం యొక్క శ్రేష్ఠ ఉత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. इस वर्ष में सिल्वर गोल्डन जुबली तो मनाइए और मनाएंगे, लेकिन बाप दादा सच्चे बेदाग अमूल्य हीरों का हार बनाने चाहते हैं. ఈ సంవత్సరము సిల్వర్ గోల్డెన్ జూబ్లీ అయితే చేసుకున్నారు, చేస్తారు కూడాను. కానీ బాప్ దాదా మచ్చలేనటువంటి సత్యమైన అమూల్యమైన వజ్రాల హారము తయారు చేయాలని అనుకుంటున్నారు. ऐसा एक एक हीरा अमूल्य चमकता हुआ हो जो उसके माइट की चमक हद तक नहीं लेकिन बेहद तक जाए. అంటే ప్రతి ఒక్క వజ్రము ఎంత అమూల్యంగా మెరుస్తూ ఉండాలంటే దాని మైట్ మెరుపు హద్దు వరకు కాకుండా బేహద్ వరకు వెళ్ళాలి. బాప్ दादा ने बच्चों के हद के संकल्प, हद के बोल, हद की सेवाएं, हद के संबंध बहुत समय देखे. బాప్ దాదా అయితే చాలా సమయము పిల్లల యొక్క హద్దులో సంకల్పాలు, హద్దులో మాటలు, హద్దులో సేవలు, హద్దులో సంబంధాలు చాలా సమయాన్ని చూశారు. అభి బేహద్ కా బాప్ హై, బేహద్ కే సేవాకి ఆవశ్యకత హై. కానీ ఇప్పుడు బేహద్ బాప్ తండ్రి కాబట్టి బేహద్ సేవల యొక్క అవసరము ఉంది. उसके आगे यह दीपकों की रोशनी क्या लगेगी. బేహద్ సేవల ముందు ఈ దీపం యొక్క వెలుగులు ఏమనిపిస్తాయి. అభి లైట్ హౌస్ మైట్ హౌస్ బన్నా హై. ఇప్పుడు లైట్ హౌస్ మైట్ హౌస్ అవ్వాలి. బేహద్ కే తరఫ్ దృష్టి రఖో. ఇప్పుడు బేహద్ వైపు దృష్టి ఉంచండి. बेहद की दृष्टि बने तब सृष्टि परिवर्तन हो. బేహద్ దృష్టి ఏర్పడినప్పుడే బేహద్ పరివర్తన కూడా జరుగుతుంది, సృష్టి యొక్క పరివర్తన కూడా జరుగుతుంది. सृष्टि परिवर्तन का इतना बड़ा कार्य थोड़े समय में संपन्न करना है. సృష్టి పరివర్తన యొక్క ఇంత పెద్ద కార్యము కొద్ది సమయంలోనే పూర్తి చేయాలి. तो गति और विधि भी बेहद की फास्ट चाहिए. అందుకని దాని వేగము మరి విధానము కూడా అంత బేహద్ ఫాస్ట్గా ఉండాలి. आपकी वृत्ति से देश विदेश के वायुमंडल में यह एक ही आवाज़ गूंजे कि बेहद के मालिक, विश्व के मालिक, बेहद के राज्य अधिकारी, बेहद के सच्चे सेवाधारी हमारे देव आत्माएं आ गए. మీ వృత్తితో దేశ విదేశాల్లోనూ వాయుమండలంలో ఒకే ఒక ధ్వని ప్రతిధ్వనించాలి. ఏమనంటే బేహద్ యజమాని, విశ్వ యజమాని, బేహద్ రాజ్యాధికారి, బేహద్ సత్యమైన సేవాధారి అయిన మా దేవాత్మలు వచ్చేశారు అని. अभी यह बेहद का एक आवाज़ देश विदेश में गूंजे. ఇప్పుడు ఈ బేహద్ యొక్క ఒకే ఒక ధ్వని దేశ విదేశాల్లోనూ ప్రతిధ్వనించాలి. సంపూర్ణ और समाप्ति समीप अनुभव होगी. అప్పుడు సంపూర్ణత మరియు సమాప్తి సమీపంగా అనుభవం అవుతుంది. समझा? అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. चारों ओर के श्रेष्ठ भावना श्रेष्ठ कामना पूर्ण करने वाले. నలువైపులా ఉన్నటువంటి శ్రేష్ఠ భావన శ్రేష్ఠ కామనలు పూర్తి చేసే పిల్లలకి
फरिश्ता सो देवता आत्माओं को, फरिश्ता सो देवता आत्मलकी सदा ऊंच स्थिति में स्थित रहने वाले लाइट हाउस, సదా ఉన్నతమైన స్థితిలో ఉండేటువంటి లైట్ హౌస్ అయిన వాళ్ళకి, మైట్ హౌస్ విశేషాత్మలకి, బాబ్దాదా యొక్క సూక్ష్మమైన సైగల్ని అర్థం చేసుకునేటువంటి విశాల బుద్ధి పిల్లలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు నమస్తే। देश विदेश के सभी बच्चों प्रति बाप दादा ने संदेश के रूप में याद प्यार दी। దేశ విదేశాల్లోని పిల్లలందరి కోసము బాప్ దాదా సందేశం రూపంలోనే ప్రియ స్మృతులు ఇచ్చారు। चारों ओर के स्नेही सहयोगी और शक्तिशाली बच्चों के भिन्न भिन्न लहरों के पत्र देख बाप दादा स्नेह के सागर में समा गए। నలువైపుల నుండి ఉన్నటువంటి స్నేహి సహయోగి శక్తిశాలి పిల్లల భిన్న భిన్న ఉత్సాహాల యొక్క అలలు చూసి, ఉత్తరాలు చూసి బాప్ దాదా కూడా స్నేహ సాగరంలో లీనమైపోయారు। सभी की भिन्न भिन्न लहरें अपने अपने उमंग उत्साह के अनुसार श्रेष्ठ है। ప్రతి ఒక్కరి భిన్న భిన్నమైన అలలన్నీ తన తన ఉత్సాహ ఉల్లాసాలను అనుసరించి శ్రేష్టంగానే ఉన్నాయి। और बाप दादा उन लहरों को देख हर्षित होते हैं। బాప్ దాదా కూడా ఆ అలల్ని చూసి సంతోషిస్తారు। ఉమంగ్ भी बहुत अच्छे है, ఉత్సాహం కూడా చాలా ఉంది। अभी प्रैक्टिकल की मार्क्स बाप दादा से लेनी है। ఇప్పుడు ప్రాక్టికల్ మార్క్స్ బాప్ దాదా నుండి తీసుకోవాలి। और भविष्य खाता జమా करना है, మళ్ళీ భవిష్య ఖాతా జమ చేసుకోవాలి। ఉత్సాహం అయితే బాబా చూశారు, ఇప్పుడు ప్రాక్టికల్ భవిష్యత్తు జమ చేసుకోవాలి, మరి అంటే ప్రాక్టికల్గా చేయాలి। బాప్ దాదా కూడా ప్రాక్టికల్ మార్క్స్ బాప్ దాదా నుండి తీసుకోవాలి। इस समय बाप दादा प्रैक्टिकल कोर्स की मार्क्स हर बच्चे की नोट कर रहे हैं। ఈ సమయంలో ప్రాక్టికల్ కోర్స్ మార్క్స్ ప్రతి ఒక్క పిల్లలవి బాప్ దాదా చూస్తున్నారు। और यह वर्ष विशेष प्रैक्टिकल कोर्स और प्रैक्टिकल फोर्स की एक्स्ट्रा మార్క్స్ लेने का है। ఈ సంవత్సరము విశేషంగా ప్రాక్టికల్ కోర్సు, ప్రాక్టికల్ ఫోర్స్కి एक्स्ट्रा मार्क्स తీసుకోవాల్సిన సమయం। इसलिए जो इशारे समय प्रति समय मिले हैं, उन इशारों को हर एक स्वयं प्रति समझ प्रैक्टिकल में लाए तो नंबर 1 ले सकते हैं। అంటే చెప్తున్నారు కదా బాబా, ఈ సంవత్సరము విశేషంగా ప్రాక్టికల్ కోర్సు, ప్రాక్టికల్ ఫోర్స్కి ఎక్స్ట్రా మార్క్స్ తీసుకునేటువంటి సమయము। అందుకే బాబా సమయానుసారము చేసినటువంటి సైగల్ని ప్రతి ఒక్కరూ తన కోసమే అని భావించి ప్రాక్టికల్గా తీసుకొస్తే నంబర్ 1లోకి వెళ్ళొచ్చు। विदेश के व देश के बच्चे जिन्हों को दूर बैठे भी समीप के स्नेह का सदा अनुभव होता है। దేశ విదేశాల్లో పిల్లలు ఎవరికైతే దూరంలో కూర్చొని కూడా సమీప స్నేహం యొక్క అనుభవం సదా అవుతూ ఉంటుందో, और సదా ఉమంగ్ रहता है, మరి సదా ఉత్సాహం ఉంటుంది। ఏదైనా చేసి చూపించాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ఉత్సాహం ఉంటుంది। ఆ ఉత్సాహం ఉన్నట్లయితే ఇప్పుడు బేహద్ సేవ యొక్క రుజువు చూపించి ఉత్సాహాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చే విశేషమైన ఛాన్స్ ఉంది। దేశ విదేశాల్లో పిల్లలు ఎవరైతే దూరంగా ఉండి కూడా సమీపంగా స్నేహాన్ని సదా అనుభవం చేసుకుంటున్నారు, మరి సదా ఉత్సాహం ఉంటుంది, ఏమన్నా చేసి చూపించాలి, ఇది చేయాలి, అది చేయాలని ఆ ఉత్సాహం ఉన్నట్లయితే ఇప్పుడు బేహద్ సేవ యొక్క రుజువు అయ్యి ఉత్సాహాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చేటువంటి విశేషమైన ఛాన్స్ ఉంది। అందుకే ఎగిరే కళల యొక్క రేస్ చేయండి। याद में, सेवा में, दिव्य गुण मूर्त बनने में और साथ साथ ज्ञान स्वरूप बन ज्ञान चर्चा करने में, 4 ही सब्जेक्ट में उड़ती कला की रेस में नंबर विशेष लेने का
यह वर्ष का ఛాన్స్ है। స్మృతిలో, సేవలో, దివ్య గుణమూర్తులు అవ్వడంలో, వెనువెంట జ్ఞాన స్వరూపులయ్యి జ్ఞాన చర్చ చేయడంలో, 4 సబ్జెక్ట్స్లోనూ ఎగిరే కళ లేక రేస్ చేయడంలో విశేషంగా నంబర్ తీసుకునేటువంటి ఛాన్స్ ఈ సంవత్సరము ఉంది. మరి ఈ విశేషమైన ఛాన్స్ తీసుకోండి, కొత్త అనుభవము చేసుకోండి. కొత్తదనాన్ని ఇష్టపడతారు కదా, మరి ఈ కొత్తదనము చేసి నంబర్ తీసుకోవచ్చు. अभी इस वर्ष में एक्स्ट्रा रेस की एक्स्ट्रा మార్క్స్ है। ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎక్స్ట్రా రేస్ చేసిన దానికి ఎక్స్ట్రా మార్క్స్ కూడా ఉన్నాయి. సమయం కూడా ఎక్స్ట్రా దొరికింది కదా. పురుషార్థానుసాर ప్రారబ్ధతో సదా హీ హై. పురుషార్థానుసారం అయితే ప్రారబ్ధం ఎప్పుడూ ఉంటుంది. लेकिन इस वर्ष विशेष एक्स्ट्रा మార్క్స్ का है. కానీ ఈ సంవత్సరము ఎక్స్ట్రా మార్క్స్ తీసుకునే విశేషమైన ఛాన్స్. అందుకే खूब उड़ती कला के अनुभवी बन आगे बढ़ते औरों को भी आगे बढ़ाओ. బాగా ఎగిరే కళల యొక్క అనుభవం చేసుకొని ముందుకు వెళ్తూ ఇతరులను కూడా ముందుకి తీసుకువెళ్ళండి. बाप सभी बच्चों के गले में बाहों की माला डालते हैं. బాబా పిల్లలందరి మెడలోనూ బాహుల మాల వేస్తారు. दिल बड़ी करेंगे तो साकार में पहुंचना भी सहज हो जाएगा. మనసు పెద్దగా చేసుకుంటే సాకార్ బాబా సమయంలోకి కూడా చేరుకోవడము సహజమైపోతుంది. మనసు పెద్దగా చేసుకుంటే సాకారంగా చేరుకోవడం కూడా సహజమే అయిపోతుంది అంటున్నారు బాబా. అంటే విదేశీ వాళ్ళు మరి దూరాల నుంచి రావడం కూడా కొద్దిగా శ్రమతో కూడిన పని కదా. అందుకని బాబా ఏమంటున్నారంటే మనసు పెద్దగా చేసుకుంటే సాకారంగా చేరుకోవడం కూడా సహజం అయిపోతుంది అంటున్నారు. జహా దిల్ హై వహా ధన్ ఆహీ జాతా హై. మనసు ఉన్న చోట డబ్బులు అవే వస్తాయి అంటున్నారు. ఫారిన్ వాళ్ళు సంవత్సరం మొత్తంలో సంపాదించిన దాంట్లో 30% డబ్బులు మధుబన్ వెళ్ళడానికి దాచుకుంటారు ప్రతి నెల. అట్లయితే సంవత్సరానికి ఒకసారి మధుబన్కి రాగలుగుతారు. దిల్ ధన్ కో కహానా కహాసే లాతా హై. మనసు ధనాన్ని ఎక్కడి నుంచైనా తీసుకొస్తుంది. ఇస్లియే దిల్ హై और धन नहीं है यह బాప్ దాదా नहीं मानते. మనసు ఉంది కానీ డబ్బులు లేవంటే అది బాప్ దాదా ఒప్పుకోరట. दिल वाले को किसी न किसी प्रकार से टचिंग होती है और पहुंच जाते हैं. మనసున్న వాళ్ళు ఎలా అన్న వాళ్ళకి టచింగ్ వస్తుంది, చేరుకుంటారు బాబా దగ్గరికి. मेहनत का पैसा हो मेहनत का धन పదం గుణ లాభ దేతా హై. మనం కష్టపడి సంపాదించిన ధనం అయితే 1,000,000 రెట్లు లాభాన్ని ఇస్తుంది. యాద్ కర్తే కర్తే కమాతే హైనా. స్మృతిలో ఉంటూ సంపాదిస్తున్నారు కదా. తో యాద్ కే ఖాతే మే జమా హో జాతా హై और पहुँच भी जाते हैं. అందుకే స్మృతి ఖాతాలో జమ అయిపోతుంది, బాబా దగ్గర కూడా చేరుకుంటారు. अच्छा, अभी अपने अपने नाम और विशेषता से बाहों की माला सहित याद प्यार स्वीकार करना. अच्छा, ఇప్పుడు అందరూ మీ పేర్లతో విశేషతలతో బాహులమాల సహితంగా బాబా యొక్క ప్రియస్మృతులు స్వీకరించండి. सिल्वर जुबली में आई हुई टीचर्स बहनों के प्रति अव्यक्त महावाक्य. सिल्वर जुबलीలో వచ్చిన అక్కేల కోసము అవ్యక్త మహావాక్యాలు. सभी ने सिल्वर जुबली मनाई, बनना तो गोल्डन एज्ड है, सिल्वर तो नहीं बनना है ना. అందరూ సిల్వర్ జూబ్లీ చేసుకున్నారు, గోల్డెన్ ఏజ్డ్గా అవ్వాలి కదా. మీరు సిల్వర్గా అవ్వాలని కాదు కదా. गोल्डन एज्ड बनने के लिए इस वर्ष क्या प्लान बनाया है. గోల్డెన్ ఏజ్డ్ అవ్వడం కోసం ఈ సంవత్సరము ఏం ప్లాన్ చేశారు.
सेवा का प्लान तो बनाते ही हो, लेकिन स्व परिवर्तन और बेहद का परिवर्तन, उसके लिए क्या प्लान बनाया है? సేవ యొక్క ప్లాన్ అయితే తయారు చేస్తూనే ఉంటారు, కానీ స్వ పరివర్తన, బేహద్ పరివర్తన, దానికోసం ఏం ప్లాన్ తయారు చేస్తారు? यह तो अपने अपने स्थान का प्लान बनाते हो, यह करेंगे. సేవ కోసం మీ స్థానాలలో కోసం ప్లాన్ తయారు చేస్తూ ఉంటారు, ఇలా చేస్తాం అలా చేస్తామని. లేకిన్ ఆది నిమిత్త హో తో బేహద్ కే ప్లాన్ వాలే హో. మీరు ఆది నుంచి నిమిత్తంగా ఉన్నారు కాబట్టి బేహద్ ప్లాన్ వాళ్ళుగా ఉన్నారు. ऐसे बुद्धि में इमर्ज होता है कि हमें इतने सारे विश्व का कल्याण करना है. మీకు బుద్ధిలో ఇమర్జ్ అవుతుంది కదా, ఇంత విశ్వం యొక్క కళ్యాణం నేను చెయ్యాలి అని. ఈ విధంగా ఇమర్జ్ అవుతుందా అంటున్నారు. ఇంత బేహద్ విశ్వం యొక్క కళ్యాణం చెయ్యాలి అని బుద్ధిలో ఇమర్జ్ అవుతుందా అని అడుగుతున్నారు బాబా. या समझते हो कि यह तो जितना काम है वही जाने, जिनका काम है वही जाने. లేదంటే ఇది ఎవరి పని అయితే వాళ్ళకి తెలియాలి, మనకెందుకని అనుకుంటున్నారా? कभी बेहद का ख्याल आता, स्थानों का ख्याल रहता है. ఎప్పుడైనా బేహద్ ఆలోచన వస్తుందా, లేదంటే మీ స్థానాల గురించి ఆలోచన ఉంటూ ఉందా? नाम ही है विश्व कल्याणकारी, फलाने स्थान के कल्याणकारी तो नहीं कहते. ఈ పేరే విశ్వ కళ్యాణకారి కదా, ఫలానా స్థానానికి మాత్రమే కళ్యాణకారి అని అయితే అనరు కదా. లేకిన్ బేహద్ సేవ కా క్యా సంకల్ప చల్తా హై? కానీ బేహద్ సేవ గురించి ఏం సంకల్పాలు నడుస్తున్నాయి? బేహద్ కే మాలిక్ బన్నే హైనా, బేహద్ విశ్వానికి యజమాని అవ్వాలి కదా. అప్పుడు మరి ప్లాన్ కూడా బేహద్ విశ్వాన్ని గురించి ఉండాలి. స్టేట్కే మాలిక్తో నై బన్నా హై, ఒక స్టేట్కి యజమాని అవ్వడం కాదు కదా. మన దగ్గర వాళ్ళైతే ఇండియాలో ఉన్నవాళ్ళు ఇండియాలో ఏ మూలకన్నా వెళ్తూ ఉంటారు, వేరే వేరే రాష్ట్రాలకి, అక్కడికి ఇక్కడికి. బాబా ఉండగా పిల్లల్ని ఆ విధంగానే ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడెక్కడికో పంపించారు. భారతదేశంలో కూడా ఎక్కడో పంజాబ్ వాళ్ళని ఇక్కడ ఒరిస్సాలో, అక్కడ చెన్నైలో, ఇక్కడ బెంగళూరులో, అలా మూలకి బాబా పిల్లల్ని పంపించారు. మరి విదేశాల వాళ్ళైతే ఒక దేశం నుండి ఇంకో దేశంలోకి వెళ్ళిపోతారు. అమెరికాలో తయారైన వాళ్ళు ఇజ్రాయెల్కి వెళ్ళిపోయారు. మరి మన వాళ్ళైతే వెళ్తారా? అస్సలు ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళమంటేనే ఇక్కడే బాగానే ఉంది అంటున్నారు. ఇంకా ఒక దేశం నుండి ఇంకో దేశమే ఎక్కడ వెళ్తారు? బాబా అదే అంటున్నారు, బేహద్ యజమాని అవ్వాలంటే బేహద్ విశ్వం గురించి కళ్యాణం చేయాలని ఆలోచించాలి కదా అని. सेवाधारी निमित्त आत्माओं में जब यह लहर पैदा हो, तब वह लहर औरों में भी पैदा होगी. నిమిత్తమైన సేవాధారి ఆత్మలలో ఈ అలలు ఉత్పన్నమైనప్పుడు అదే అలలు అందరిలోనూ ఉత్పన్నమవుతాయి. అంటే బేహద్ విశ్వం యొక్క కళ్యాణం చెయ్యాలి అని. अगर आप लोगों में यह लहर नहीं होगी तो दूसरों में आ नहीं सकती. అంటే నిమిత్త సేవాధారిలలో ఈ అలలు లేకపోతే, అంటే బేహద్ విశ్వం యొక్క కళ్యాణం చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలన్న ఉత్సాహము లేకపోతే ఇతరులలో కూడా రావు. तो सदा बेहद के अधिकारी समझ बेहद का प्लान बनाओ. అందుకే సదా స్వయాన్ని బేహద్ అధికారిగా భావించి బేహద్ ప్లాన్ చెయ్యండి. पहली मुख्य बात है, किसी भी प्रकार के हद के बंधन में बंधे हुए तो नहीं है ना. మొదట ముఖ్య విషయం ఏంటంటే, ఏ రకంగానైనా హద్దు యొక్క బంధనలలో బందీ అయి లేరు కదా. బంధన్ ముక్తి హీ బేహద్ కి సేవ మే సఫల్ హోంగే. బంధన్ ముక్తులైన వాళ్ళే బేహద్ సేవలో సఫలం అవుతారు. यहाँ ही यह प्रत्यक्ष होता जा रहा है और होता रहेगा. బంధన్ ముక్తులే బేహద్ సేవలో సఫలం అవుతూ ఉన్నారు. ఇక్కడే అది ప్రత్యక్షం అవుతూ ఉంది, ఇంకా కూడా అవుతూ ఉంటుంది. तो
तो इस वर्ष में क्या विशेषता दिखाएंगे? మరి ఈ సంవత్సరంలో ఏం విశేషత చూపిస్తారు? దృఢ సంకల్పతో హర్ వర్ష కర్తే హో. దృఢ సంకల్పం అయితే ప్రతి సంవత్సరము చేస్తున్నారు. जब भी कोई ऐसा चांस बनता है उसमें भी दृढ़ संकल्प तो करते भी हो. ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు మీరు దృఢ సంకల్పం అయితే చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో కూడా దృఢ సంకల్పం చేస్తున్నారు, చేయిస్తున్నారు కూడా. तो दृढ़ संकल्प लेना भी कॉमन हो गया है. అంటే ఈ సంవత్సరం ఏం విశేషత చూపిస్తారు అంటే ఫలానా విశేషత చూపిస్తాము అని దృఢ సంకల్పం చేస్తున్నారు, చేయిస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది అంటున్నారు బాబా. ఫలానా దానికోసం దృఢ సంకల్పం చేయండి అంటే సరే అని దృఢ సంకల్పం చేస్తున్నారు. అది కూడా కామన్ విషయం అయిపోయింది. कहने में दृढ़ संकल्प आता है लेकिन होता है संकल्प. చెప్పడానికైతే దృఢ సంకల్పం అని అంటున్నారు కానీ చేస్తున్నది ఉత్త సంకల్పమే. అగర్ దృఢ హోతా తో దుబారా నై లేనా పడతా. ఒకవేళ దృఢ సంకల్పం కానీ చేసి ఉంటే అది రెండోసారి మళ్ళీ ఎందుకు సంకల్పం చేసే పనే లేదు కదా. ఉత్తగా సంకల్పం చేస్తున్నారు అంతే. దృఢ సంకల్ప యహ శబ్ద కామన్ హో గయా హై. దృఢ సంకల్పము అనే పదము సాధారణమైపోయింది. अभी कोई भी काम करते हैं तो कहते ऐसे ही है कि हाँ दृढ़ संकल्प करते हैं, लेकिन ऐसा कोई नया साधन निकालो जिससे सोचना और करना समान हो. ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నట్లయితే ఏం చెప్తారు? దృఢ సంకల్పం చేస్తున్నాం అంటారు. కానీ మీరు ఏవైనా సాధనం కనిపెట్టండి. దేనికి? ఆలోచించడము, చెయ్యడము సమానంగా ఉండేందుకు ఏమైనా సాధనం కనిపెట్టండి. దృఢ సంకల్పం చేస్తున్నాం అంటున్నారు, మరి ప్రాక్టికల్ వచ్చేసరికేమో అంత ఉండట్లేదు కదా. అయితే ఆ సంకల్పం దృఢ సంకల్పం అన్నట్ట కాదు. ప్లాన్ और ప్రాక్టికల్ दोनों साथ हो. ప్లాన్ ప్రాక్టికల్ రెండు వెనువెంట ఉండాలి. प्लान तो बहुत है लेकिन प्रैक्टिकल में समस्याएं भी आती है, मेहनत भी लगती है, सामना करना भी पड़ता है. यह तो होगा और होता ही रहेगा. ప్లాన్లు అయితే చాలా ఉన్నాయి కానీ ప్రాక్టికల్గా చేయడంలో సమస్యలు కూడా వస్తాయి, శ్రమ కూడా చెయ్యాలి, ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా. ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ లక్ష్యం ఉన్నప్పుడు ప్రాక్టికల్గా చేయడంలో ఎల్లప్పుడూ ముందుకెళ్తూ ఉంటారు. అభి ఐసా ప్లాన్ బనాओ जो कुछ नवीनता दिखाई दे. ఇప్పుడు ఎటువంటి ప్లాన్ చేయాలంటే ఏమైనా కొత్తదనము కనిపించాలి. नहीं तो हर वर्ष इकट्ठे होते हो कहते हो वैसे का वैसा ही है. ప్రతి సంవత్సరము కలుసుకుంటున్నారు, మళ్ళీ ఎలా ఉన్న స్థితి అలాగే ఉందని అంటున్నారు. అభి ఐసా ప్లాన్ బనాओ जो कुछ नवीनता दिखाई दे. ఏమైనా కొత్తదనం కనిపించేలాంటి ప్లాన్ చేయండి. नहीं तो हर वर्ष इकट्ठे होते हो. एक दो को वैसा ही देखते हैं. అంటే ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉన్నామంటారు, ఒకరినొకరు మళ్ళీ అలాగే చూస్తూ ఉంటారు. మన్ పసంద్ నహీ హోతా. మనసుకు నచ్చినట్లుగా మాత్రము అవ్వట్లేదు. జిత్నా చాహతే హై ఉత్నా నహీ హోతా. వహ్ కైసే హో. ఎంత అనుకుంటున్నామో అంత అవ్వట్లేదు. మరి అది ఎలా జరగాలి? ఇస్కే లియే జో ఓటే సో అర్జున్. దీనికోసం ఎవరు శ్రమ చేస్తారో వాళ్ళే అర్జునులు. एक भी निमित्त बन जाता है तो औरों को भी उमंग उत्साह आता ही है. ఒక్కరు నిమిత్తమయ్యి ఆ విధంగా చేయడానికి ముందుకొచ్చినా అందరిలోనూ ఉత్సాహ ఉల్లాసాలు కూడా వస్తాయి మళ్ళీ. तो इतने सभी इकट्ठे हुए हो ऐसे कोई प्लान प्रैक्टिकल बनाओ. మరి ఇంతమంది ఇక్కడ కలుసుకున్నారు కదా, ఏదైనా అలాంటి ప్లాన్ ప్రాక్టికల్గా చెయ్యండి. థియోరీ కే भी పేపర్స్ होते हैं, ప్రాక్టికల్ కే भी होते हैं. థియరీకి కూడా పేపర్స్ ఉంటాయి, ప్రాక్టికల్కి కూడా ఉంటాయి. यह तो है कि जो आदि से निमित्त बने हैं उन्हों का भाग्य तो श्रेष्ठ है ही. ఆది నుంచి నిమిత్తమైన వాళ్ళది శ్రేష్ఠ భాగ్యం అయితే ఎలాగైనా ఉంది. అభి నయా క్యా కరెంగే.
ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు? इसके लिए विशेष अटेंशन, हर कर्म करने के पहले यह लक्ष्य रखो. దీనికోసం విశేషంగా అటెన్షన్ పెట్టండి. కొత్తగా ఏమైనా చెయ్యాలి అని ప్రతి కర్మ చేసే ముందు లక్ష్యం పెట్టుకోండి. मुझे स्वयं को संपन्न बनाए सैंपल बनाना है. నేను స్వయాన్ని సంపన్నంగా చేసుకొని శాంపుల్గా చేసుకోవాలి అని లక్ష్యం పెట్టుకోండి. होता क्या है कि संगठन का फ़ायदा भी होता है तो नुकसान भी होता है. ఏం జరుగుతుందంటే సంఘటన వల్ల లాభం కూడా ఉంటుంది, నష్టం కూడా ఉంటుంది. संगठन में एक दो को देख अलबेलापन भी आता है और संगठन में एक दो को देख करके उमंग उत्साह भी आता है. दोनों होता है. సమూహంలో ఒకరినొకరు చూసి నిర్లక్ష్యం కూడా వస్తుంది, మళ్ళీ సంఘటనలో చూసి ఒకరినొకరు ఉత్సాహం కూడా వస్తుంది. రెండు ఉంటాయి. ఎవరైనా ఏం చేయని వాళ్ళని చూస్తే మనకి కూడా ఉత్సాహం పోతుంది. ఎవరైనా బాగా చేసేవాడి సంఘటనలో ఉంటే ఉత్సాహం కూడా వస్తుంది. రెండూ ఉంటాయి. तो संगठन को अलबेलेपन से नहीं देखना. మరి ఈ సమూహాన్ని నిర్లక్ష్యం దృష్టితో చూడకండి. अभी यह एक रीति हो गई है, यह भी करते हैं, यह भी करते हैं, हमने भी किया तो क्या हुआ, ऐसे चलता ही है. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక విధానం అయిపోయింది. వీళ్ళు కూడా అలా చేస్తున్నారు, వాళ్ళు కూడా అలా చేస్తున్నారు, మేం చేస్తే ఏమైంది, మమ్మల్నే అంటున్నారు అని అలాగా అంటారు. అలా నడుస్తూనే ఉంటుంది అని అంటారు. तो यह संगठन में अलबेलेपन का नुकसान होता है. అంటే నలుగురిలో కలిసి ఉన్నప్పుడు ఈ నిర్లక్ష్యం కలుగుతుంది, దానివల్ల నష్టము వస్తుంది. संगठन से श्रेष्ठ बनने का सहयोग लेना वह अलग चीज़ है. సంఘటనలో శ్రేష్టంగా తయారయ్యేందుకు సహయోగం తీసుకోవడం అది వేరు విషయం. अगर यह लक्ष्य रहे कि मुझे करना है, मुझे करके औरों को कराना है. ఒకవేళ మనకి లక్ష్యం ఉంటే కనుక నేను చెయ్యాలి, నేను చేసి ఇతరులతో కూడా చేయించాలి అని లక్ష్యం ఉండాలి. फिर उमंग उत्साह रहेगा करने का भी और कराने का भी. అప్పుడు చేయడానికి చేయించడానికి కూడా ఉత్సాహము ఉంటుంది. और बार बार यह लक्ष्य को इमर्ज करो. మాటి మాటికి మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. మర్చిపోయి ఎక్కడో అడుగున పొరల్లో పడేయకండి. మీరు ఏం లక్ష్యం పెట్టుకున్నారు అది గుర్తు చేసుకోండి. అగర్ సిర్ఫ్ లక్ష్య రఖా తో భీ వహ మర్జ్ హో జాయేగా. ఉత్తగానే లక్ష్యం పెట్టుకున్నా కానీ అది మళ్ళీ మర్జ్ అయిపోతుంది, అంటే కరిగిపోతుంది అన్నమాట. ఫిర్ శక్తిశాలి ఇస్లియే ప్రాక్టికల్ నహీ హోతా. ఉత్తగా లక్ష్యం పెట్టుకుంటే అది మాటి మాటికి గుర్తు చేసుకోకపోతే మర్జ్ అయిపోతుంది, అందుకే ప్రాక్టికల్గా మళ్ళీ ఏమీ చేయలేరు. తో లక్ష్యకో సమయ ప్రతి సమయ ఇమర్జ్ కరో. లక్ష్యాన్ని కూడా సమయానుసారము ఇమర్జ్ చేయండి. ఏం లక్ష్యం పెట్టుకోమన్నారు బాబా? ఏం లక్ష్యం పెట్టుకోమన్నారు? నేను చెయ్యాలి, ఇతరులతో కూడా చేయించాలని లక్ష్యం పెట్టుకోండి. ఉత్సాహ ఉల్లాసాలు ఉంటాయి అప్పుడు. तो लक्ष्य को समय प्रति समय इमर्ज करो. लक्ष्य और लक्षण भी बार बार मिलाते चलो. లక్ష్యము లక్షణాలు రెండింటిని మాటి మాటికి కలుపుకుంటూ ఉండండి. ఫిర్ శక్తిశాలి హో జాయేంగే. అప్పుడు శక్తిశాలిగా అయిపోతారు. నహీ తో సాధారణ హో జాతా హై. లేకపోతే ఏమవుతుంది, లక్ష్యాన్ని మాటి మాటికి గుర్తు చేసుకోకపోతే అది సాధారణం అయిపోతుంది. అభి ఇస్ వర్ష హరేక్ యహీ సమझे कि हमें సింపుల్ और శాంపుల్ बनना है. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు ఇదే ఆలోచించండి, మేము సింపుల్గా శాంపుల్గా అవ్వాలి అని. ఏం ఆలోచించాలి? శాంపుల్గా అవ్వాలని. यह सेवा की प्रवृत्ति वृद्धि को तो पाती रहती है. ఈ సేవ యొక్క ప్రవృత్తి అయితే అది వృద్ధి అవుతూనే ఉంటుంది. లేకిన్ यह प्रवृत्ति उन्नति में विघ्न रूप नहीं बननी चाहिए. కానీ ఈ సేవ యొక్క ప్రవృత్తి మన స్వ ఉన్నతిలో విఘ్న రూపం అవ్వకూడదు. అగర్ ఉన్నతి మే విఘ్న రూप बनती है तो उसे सेवा नहीं कहेंगे. ఒకవేళ స్వ ఉన్నతిలో విఘ్న రూపం అవుతుంటే కనుక దాన్ని సేవ అని అనరు.
अच्छा है तो बहुत बड़ा झुंड, जब एक इतना छोटा सा एटम बम भी कमाल कर दिखाता है तो यह इतने आत्मिक बम्स क्या नहीं कर सकते हैं। చాలా మంచి గ్రూప్ ఉంది, ఒక చిన్న ఆటం బాంబు అంత అద్భుతం చేయగలిగితే మరి ఇన్ని ఆత్మిక బాంబ్స్ చేయలేనిదేముంది అంటున్నారు బాబా। స్టేజ్ పర్ తో ఆనే వాలే ఆప్ లోగ్ హోనా, స్టేజ్ పైకి వచ్చేది మీరే కదా। గోల్డెన్ జూబ్లీ వాలే తో హో గయే बैक बोन, लेकिन प्रैक्टिकल में स्टेज पर तो आने वाले आप गोल्डन जूबली వాళ్ళైతే బ్యాక్ బోన్ అయ్యారు, కానీ ప్రాక్టికల్గా స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళైతే మీరే కదా। అభి ఐసా కుచ్ కర్కే దిఖావో, ఇప్పుడు ఆ విధంగా ఏమన్నా చేసి చూపించండి। जैसे गोल्डन जुबली के निमित्त आत्माओं का स्नेह का संगठन दिखाई देता है। गोल्डन जुबली की నిమిత్తమైన ఆత్మలది స్నేహం యొక్క సంఘటన కనిపిస్తుంది కదా। और उस स्नेह के संगठन ने प्रत्यक्ष फल दिखाया, మరి వాళ్ళ స్నేహ సంఘటన ప్రత్యక్ష ఫలితాన్ని కూడా చూపించింది। సేవాకి వృద్ధి, సేవామే సఫలత। ఏంటి ప్రత్యక్షంగా చూపించింది ఫలితాన్ని? సేవక వృద్ధి, మళ్ళీ సేవలో సఫలత, ఈ రెండు అయితే కనిపించాయి కదా। ऐसे नहीं, ऐसा संगठन के रूप में हो, ऐसे ही అదేవిధంగా మీరు కూడా కోట లాంటి సంఘటన సమూహాన్ని తయారు చేయండి। जैसे गोल्डन जुबली वाली निमित्त दीदियाँ दादियाँ जो भी है, उन्होंने जब स्नेह और संगठन की शक्ति का प्रत्यक्ष फल दिखाया तो आप भी प्रत्यक्ष फल दिखाओ। గోల్డెన్ జూబ్లీలో నిమిత్తమైనటువంటి దీదీలు దాదీలు అందరూ స్నేహం యొక్క సంఘటన శక్తిని ప్రత్యక్ష ఫలం రూపంలో చూపించారు, మరి మీరు కూడా ప్రత్యక్ష ఫలాన్ని చూపించండి। तो एक दो के समीप आने के लिए समान बनना पड़ेगा। ఒకరికొకరు సమీపంగా రావాలంటే సమానంగా అవ్వవలసి ఉంటుంది। संस्कार भिन्न भिन्न तो है और रहेंगे भी। సంస్కారాలు భిన్న భిన్నంగా ఉన్నాయి, ఉంటాయి కూడాను। अभी जगदम्बा को देखो और ब्रह्मा को देखो, साकार भिन्न भिन्न ही रहे, संस्कार भिन्न भिन्न ही रहे। ఇప్పుడు జగదంబాని మరి బ్రహ్మాని చూడండి, సంస్కారాలు భిన్న భిన్నంగానే ఉన్నాయి, ఉంటాయి కూడాను। అంటే జగదంబాని బ్రహ్మని చూడండి, సంస్కారాలు భిన్న భిన్నంగానే ఉన్నాయి, ఉంటాయి। अभी जो भी निमित्त दीदी दादियाँ है, संस्कार एक जैसे तो नहीं है। ఇప్పుడు నిమిత్తంగా ఉన్నటువంటి దీదీలు దాదీలు ఉన్నారు, వాళ్ళవి కూడా సంస్కారాలని ఒకలాగే లేవు। लेकिन संस्कार मिलाना यह है स्नेह का सबूत। కానీ సంస్కారాల్ని కలుపుకోవడం అనేది స్నేహానికి రుజువు। यह नहीं सोचो कि संस्कार मिले तो संगठन हो, यह नहीं। సంస్కారాలు కలిస్తే సంఘటన చేయగలుగుతాము అని మాత్రము అనకండి। సంస్కార్ మిలానే సే సంఘటన మజబూత్ బన్ హీ జాతా హై। సంస్కారాలు కలుపుకుంటే సంఘటన గట్టిగా అవుతుంది। అచ్చా యహ భీ హో హీ జాయేగా, అది కూడా అయిపోతుంది లేండి అంటున్నారు। అంటే సంస్కారాలు కలుపుకోవడం అది కూడా అయిపోతుంది। సేవ ఏక్ హై లేకిన్ నిమిత్త బన్నా హై, నిమిత్త భావ మే చల్నా యహీ విశేషత హై। సేవ అయితే ఒక్కటే, కానీ నిమిత్తం అవ్వాలి, నిమిత్త భావంతో నడవాలి, ఇది విశేషత। యహీ తో హద్దు నికాల్నీ హై నా, ఇదే కదా హద్దుని తొలగించాలి। इसके लिए सोचा ना तो सबको చేంజ్ करे, అందుకే కదా ఆలోచించారు అందరినీ మార్చాలని అంటున్నారు బాబా। అంటే విదేశాల్లో కూడా టీచర్స్కి ట్రాన్స్ఫర్ ఉంటుంది, అంటే నిమిత్త భావంతో సేవ చేయాలి, ఇదే విశేషత। ఈ అందుకే హద్దులు తొలగించాలని అనుకున్నాం, మార్చాలని అనుకున్నాం కదా। एक सेंटर वाले दूसरे सेंटरों में जाने चाहिए, ఒక సెంటర్ వాళ్ళు ఇంకొక సెంటర్కి వెళ్ళాలి, అందరూ సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నారు బాబా। ఆర్డర్ నిక్లేగా ఆప్కా తో హ్యాండ్స్ అప్ అయినా, ఆర్డర్ వస్తుంది మీరందరూ హ్యాండ్స్ అప్పేనా అంటున్నారు।
రెడీయేనా అంటున్నారు. బదల్నే మే ఫాయిదా భీ హై, మారడం వల్ల లాభం కూడా ఉంది. ఇస్ వర్ష యహ నయీ బాత్ కరేనా, ఈ సంవత్సరము ఈ కొత్తదనం చేసి చూపించాలి కదా. నష్టో మోహతో హోనా హీ పడేగా, నష్టో మోహ అయితే తప్పకుండా అవ్వవలసే ఉంది. జబ్ త్యాగి తపస్వి బన్ గయే తో యహ క్యా హై, త్యాగి తపస్వి అయిన తర్వాత ఇదేం పెద్ద విషయమా మీకు అంటున్నారు. నష్టమోహ అవడం పెద్ద విషయమా? త్యాగ హీ భాగ్య హై, త్యాగమే భాగ్యం. తో భాగ్యకే ఆగే యహ క్యా త్యాగ హై, మరి మీరు పొందే భాగ్యం ముందు ఇదేం త్యాగమా ఏంటి? ఆఫర్ కర్నే వాలోంకో ఆఫరిన్ మిల్ జాతీ హై, ఆఫర్ చేసే వాళ్ళకి ఆఫరిన్ దొరుకుతుంది. తో సభీ బహదూర్ హో, మరి అందరికీ సాహసం ఉంది కదా. బదిలీ మాన బదిలీ, ఇంకా ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫరే అంటున్నారు బాబా. కోయి కో భీ కర్ సక్తే హై, ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. హిమ్మత్ హై తో క్యా బడీ బాత్ హై, ధైర్యం ఉంటే పెద్ద విషయం ఏముంది. అచ్చా తో ఇస్ వర్ష యహ నవీనత కరేంగేనా, మరి ఈ సంవత్సరం ఈ కొత్తదనం చేస్తారు కదా, ఇష్టమేనా? जिन्होंने एवरेडी का पाठ आदि से पढ़ा हुआ है उनमें यह भी अंदर ही अंदर बल भरा हुआ होता है. ఆది నుంచి ఇదే పాఠం చదివి ఉన్న వాళ్ళకి లోపల శక్తి నిండి ఉంటుంది. कोई भी आज्ञा पालन करने का बल स्वतः ही मिलता है, ఏదైనా సరే ఆజ్ఞాపాలన చేసిన దాని బలము స్వతహాగానే ఉంటుంది. तो सदा आज्ञाकारी बनने का बल मिला हुआ है, అందుకే మరి సదా ఆజ్ఞాకారిగా అయ్యేటువంటి బలం మీకు లభించింది కదా. अच्छा सदा श्रेष्ठ भाग्य और भाग्य के कारण सहयोग प्राप्त होता ही रहेगा. మరి సదా శ్రేష్ఠ భాగ్యము అంటే త్యాగం వల్ల వచ్చినటువంటి భాగ్యము, ఆ భాగ్యం కారణంగా సహయోగం కూడా ఎల్లప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. समझा? सेवा वर्तमान और भविष्य दोनों को ही श्रेष्ठ बनाती है. సేవ వర్తమానాన్ని భవిష్యత్ని రెండింటినీ శ్రేష్టంగా చేస్తుంది. సేవా కా బల్ కమ్ నహీ హై, సేవా కా బలం కూడా తక్కువేమీ కాదు. యాద్ ఔర్ సేవ దోనో కా బ్యాలెన్స్ చాహియే, స్మృతి సేవ రెండింటిది బ్యాలెన్స్ కావాలి. తో సేవ ఉన్నతి కా అనుభవ్ కరాయేగి, సేవ ఉన్నతి యొక్క అనుభవము చేయిస్తుంది. యాద్ మే సేవా కర్నా న్యాచురల్ హో, స్మృతిలో ఉంటూ సేవ చేయడము న్యాచురల్గా అలవాటు అవ్వాలి. బ్రాహ్మణ జీవన్కి నేచర్ క్యా హై, బ్రాహ్మణ జీవితం యొక్క నేచర్ ఏంటి? స్మృతిలో ఉండడం. బ్రాహ్మణ జన్మ లేనా అర్థాత్ యాద్ కా బంధన్ బాంధనా, బ్రాహ్మణ జన్మ తీసుకోవడము అంటేనే స్మృతి యొక్క బంధన కట్టుకోవడం. జైసే వహ బ్రాహ్మణ్ జీవన్ మే కోయి నా కోయి నిశానీ రఖతే హై, ఆ బ్రాహ్మణులు కూడా వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి గుర్తు పెట్టుకుంటారు, మేము బ్రాహ్మణులు అని. తో ఇస్ బ్రాహ్మణ జీవన్కి నిశానీ హై, మరి ఈ బ్రాహ్మణ జీవితానికి గుర్తు ఏంటి? స్మృతియే. అక్కడైతే వాళ్ళు పిలకనో జంధ్యమో పెట్టుకుంటారు మేము బ్రాహ్మణులని చూపించడానికి. అలాగే మరి మీరు బ్రాహ్మణులని చూపించడానికి గుర్తేంటి అంటే స్మృతిలో ఉండడం. याद में रहना नेचुरल हो, इसलिए याद अलग अलग की सेवा अलग की नहीं. స్మృతిలో ఉండడం న్యాచురల్ అయిపోవాలి, అందుకే సేవ వేరుగా చేసాము స్మృతి వేరుగా చేసాము అని అలా కాదు, రెండు కలిసే ఉండాలి. అలా చేస్తేనే ఎక్కువ స్మృతి చేయగలుగుతారు. ఇतना టైం కహా హై జో యాద్ అలగ్ కరో సేవ అలగ్ కరో. బాబా అంటున్నారు ఏంటంటే స్మృతిలో ఉండడం న్యాచురల్ అయిపోవాలి, అందుకని స్మృతి విడిగా సేవ విడిగా చేసామన్నద్దు, రెండూ కలిసే ఉండాలి. అంత టైం ఎక్కడుంది ఇది వేరుగా అది వేరుగా చేయడానికి అంటున్నారు. వేరువేరుగా చేయాలంటే మరి టైం కూడా వేరువేరుగా కావాలి కదా. ఇస్లియే యాద్ ఔర్ సేవ సదా సాత్ హై హి, అందుకే స్మృతి సేవ రెండు ఎప్పుడు వెనువెంటే ఉన్నాయి, ఉంటాయి, ఉండాలి. ఇసి మే హి అనుభవి బంతే హై, దానివల్లనే అనుభవిగా అవుతారు. సఫలత భీ ప్రాప్త కర్తే హై, సఫలత కూడా పొందుతారు. అచ్చా వరదానం
कर्मों की गति को जान, गति सद्गति का फैसला करने वाले మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త భవ. కర్మల గతిని తెలుసుకొని గతి సద్గతి యొక్క నిర్ణయం తీసుకునేటువంటి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త అవ్వండి. अभी तक अपने जीवन की कहानी देखने और सुनाने में बिजी नहीं रहो. ఇప్పటికీ కూడా ఇంకా మీ జీవిత కథని చెప్పడము చూడడము చెప్పడంలోనే బిజీగా ఉండకండి. बल्कि हर एक के कर्म की गति को जान, గతి సద్గతి దేనే కే ఫైసలే కరో. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి కర్మల గతిని తెలుసుకొని గతి సద్గతి ఇచ్చేటువంటి నిర్ణయాలు తీసుకోండి. మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త కా పాట బజాओ. ఇప్పుడు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త యొక్క పాట ప్లే చేయండి. अपनी रचना के दुख अशांति की समस्या को समाप्त करो. మీ రచన యొక్క దుఃఖము అశాంతి యొక్క సమస్యని సమాప్తి చేయండి. వాళ్ళకి మహాదానము వరదానము ఇవ్వండి. ఖుద్ ఫెసిలిటీస్ నాలో. మీరు స్వయంగా ఫెసిలిటీస్ తీసుకోకండి. అబ్తో దాతా బన్కర్ దో. ఇప్పుడు దాత అయ్యి మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి. यदि सैल्वेशन के आधार पर स्वयं की उन्नति व सेवा में अल्पकाल के लिए सफलता प्राप्त हो भी जाए तो भी आज महान होंगे, कल महानता की प्यासी आत्मा बन जाएंगे. ఒకవేళ సాల్వేషన్ ఆధారంగా స్వ ఉన్నతి లేదా సేవలో అల్పకాలికంగా సఫలత వచ్చినా కానీ ఈరోజు మహాన్గా ఉంటారు, రేపు మహానత కోసము తప్పించేవాళ్ళలాగా అయిపోతారు. అంటే ఆ మహానత సదా ఉండదు. ఎప్పుడు ఒకవేళ సాల్వేషన్స్ ఆధారంగా సాధనాల ఆధారంగా స్వ ఉన్నతి సేవా ఉన్నతి చేస్తున్నట్లయితే అల్పకాలికంగా సఫలత వస్తుంది, కానీ ఆ మహానత కొద్ది సమయం ఉంటుంది, తర్వాత ఉండదు. స్లోగన్: अनुभूति ना होना बुद्धि की स्टेज है, योगी बनो योधे नहीं. అనుభూతి అవ్వకపోవడం అనేది యుద్ధం యొక్క స్టేజ్ అంట. యుద్ధం యొక్క స్టేజ్. యోగి అవ్వండి కానీ యోధ అవ్వకండి. ఏమంటున్నారు? యోగి అవ్వండి, యోధ అవ్వకండి. ఓం శాంతి.